దాదాపు 300 సంవత్సరాల క్రితం ఇస్లాం మత ప్రచారణ కోసం సౌదీ నుంచి మక్కా షరీఫ్ నుంచి 12 మంది తురుక్మాన్లు అనబడే వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. వారు దేశంలో పర్యటిస్తూ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవర గ్రామం వద్ద వారికి ఇస్లామేతరులకి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో తురుక్మాన్లు ప్రాణత్యాగం చేశారు. అలా ప్రాణత్యాగం చేసిన వారిలో 12 మంది ముండాలను వారు వాహనాలుగా ఉపయోగించిన గుర్రాలు తీసుకొని వచ్చి నెల్లూరులోని దర్గా మిట్ట నెల్లూరు చెరువు వద్ద పడేశాయి. ఆ ముండాలు భూమిలో కలిసి అక్కడే వారు సమాధులయ్యారు. భక్తులు ఆ ప్రదేశంలోనే వారికి సమాధులు వరుసగా నిర్మించి ఆదరించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ రొట్టెల పండుగలోనే ఉన్నాం. ఈరోజు నేను ఇక్కడ చేయబోయే ఛాలెంజ్, ఇతన్ని నేను ఒక 10 మినిట్స్ లోపల కానీ పట్టుకోలేకపోతే నేను 10,000 ఇవ్వాల్సి వస్తుంది. మనం ఒక 50 లెక్క పెట్టే లోపల ఈ వ్యక్తి క్రౌడ్లోకి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మనం 10 మినిట్స్ లోపల పట్టుకోలేకపోతే తనకి మనం 10,000 ఇవ్వాల్సి వస్తుంది. మనం చూస్తూ ఉండగానే మామ క్రౌడ్లోకి వెళ్ళిపోతున్నాడు. మీరు కూడా చూస్తున్నారు కదా. మన టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఘాట్ ఏరియాలో ఉన్నామన్నమాట. ఘాట్ ఏరియాలో ఏం జరుగుతుందంటే ఇక్కడ భక్తులు వాళ్ళు కోరుకున్న రొట్టెలను పంచుకుంటారు. ఆ రొట్టెలు స్వీకరించిన తర్వాత వాళ్ళు అనుకున్నది జరుగుతుందనే ఒక నమ్మకం అన్నమాట. అదేవిధంగా మామను పట్టాలంటే ఇప్పుడు మనం ప్లే జోన్లో ఎతకాలి, దర్గా స్ట్రీట్లో ఎతకాలి, అదేవిధంగా షాపింగ్ ఏరియాలో ఎతకాలన్నమాట. ఇప్పుడు ఘాట్ ఏరియాలో నుంచి మనం ఆ టెంపుల్ స్ట్రీట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దగ్గర ఒక హాఫ్ మినిట్ అయిపోయింది. 1 మినిట్ అయిపోతుంది. చూస్తున్నారుగా, ప్రతి అడుగుకి కొన్ని 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో తను కనిపెట్టాలంటే చాలా కష్టం. అదేవిధంగా మనం టెంపుల్కి దగ్గరలోకి వచ్చేస్తున్నాం. టైం దగ్గర పడే కొద్దికి నాకు చాలా టెన్షన్గా ఉంది. చూస్తున్నారుగా, మామ ఏ షాప్లో ఉన్నాడో ఎక్కడున్నాడో కనిపెట్టడం చాలా కష్టం. మనకి ఎటువంటి ఐడియా లేదనమాట అతను ఎక్కడుంటాడనేసి. 10,000 అంటే చిన్న అమౌంట్ కాదు. మనం ఒకవేళ 10 మినిట్స్ లోపల పట్టుకోలేకపోతే మనం ఖచ్చితంగా 10,000 ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే మనం ఖచ్చితంగా సాధించి మామను పట్టుకుందాం. అదేవిధంగా ఇక్కడ మనం పోయేదవలో చూస్తుంటే చాలా ఫుడ్ షాప్స్ కానీ స్వీట్ షాప్స్ కానీ ప్రతి షాప్స్ ఉన్నాయి. క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు. మనం ఇప్పుడు దర్గా ఉన్న మెయిన్ స్ట్రీట్లోకి వచ్చేసాము. అందుకనే దీనికి మనం దర్గా చూశారు కానీ నేను ఎంత టెన్షన్గా తిరుగుతూ ఉన్నానో. నా కళ్ళు అయితే ప్రతి క్యాప్ పెట్టుకున్న ప్రతి వారి మీద నా కళ్ళు వెళ్తున్నాయి. అతను లైట్ బ్లూ టీ షర్ట్ వైట్ క్యాప్ వేసుకున్నాడు కాబట్టి ఎవరి క్యాప్ వేసుకుంటే వాళ్ళ సైడ్కి నా కళ్ళు వెళ్ళిపోతున్నాయి. టైం దగ్గర పడే కొద్దికి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఒక పక్క ఈ విచిత్రమైన స్వీట్స్, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన క్రౌడ్ చాలామంది ఉన్నారు. నా మొహంలో మీరు టెన్షన్ చూడొచ్చు. ఎతుకుతూనే ఉన్నాను. దగ్గర 7 మినిట్స్కి దగ్గరలో ఉన్నాము. అంటే మనం 3 మినిట్స్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను టెంపుల్ ఏరియాలో ఉన్నాను అనమాట. టెంపుల్ ఏరియాలో, అదే దర్గా ఏరియాలో. మనకు కనిపించినంత దూరం వరకు మన మామ కనిపించట్లేదు. తను ఎట్లయినా పట్టుకోవాలి, లేదంటే నేను 10,000 ఇవ్వాల్సి వస్తుంది. చూస్తున్నాను. ఇప్పుడు మనం షాపింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుదాం. అట్లా షాపింగ్ ఏరియా సైడ్ వెళ్ళి చూద్దాం అనమాట. షాపింగ్ ఏరియాలో ఉంటాడేమో. ఓకే, ఇక్కడ షాపింగ్ ఏరియా అంటే మొత్తం ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ ఉన్నాయి, రింగ్స్, ఏవో రకరకాల షాప్స్ ఉన్నాయన్నమాట. ఇండియా నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఈ షాప్స్ పెట్టేదానికి. దగ్గర ఒక వారం రోజుల ముందర నుంచి ఇక్కడ షాప్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇంకా మీరు కూడా చూడండి. మొత్తానికి మనకు 7 మినిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకు 6 మినిట్స్ ఉన్నాయి. ఇంక ఈ 6 మినిట్స్లో అతన్ని ఎక్కడైనా కనిపెట్టాలి. నాకు టెన్షన్ అయితే పెరిగిపోతుంది. నా ఫేస్లో మీరు ప్రత్యేకంగా గమనించవచ్చు. అబ్బో, అసలు నా వల్ల అవ్వట్లేదు. ఒక పక్క ఎందుకంటే 10,000 అనేది మామూలు మ్యాటర్ కాదనమాట.
అందుకని వెతుకుతున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో మామని పట్టుకొని తీరాల్సిందే అనే ఉద్దేశంతో నేను ముందరికి వెళ్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉందో, వెనక చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉన్నారో. ఒక పక్క షాప్స్, ఫుడ్ ఐటమ్స్, అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. నేను ఎలా కనిపెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకా మనకు ఉండేది ప్లే జోన్ ఉంది. ప్లే జోన్ సైడ్ మూవ్ వెళ్దాము. ఓహో, చూస్తున్నారుగా ప్లే జోన్ సైడు మనకి పెద్ద జైంట్ వీల్ కనపడుతుంది. ఓకే, జైంట్ వీల్ ఓ జైంట్ వీల్ సైడు మూవ్ చేద్దాం. అక్కడ ఏమైనా ఉంటాడేమో. నాకు తెలిసినంత వరకు మామ స్పోర్టివ్గా ఉంటాడు కాబట్టి నాకు తెలిసి మెయిన్గా గేమ్ జోన్ ఏరియాలోనే ఉంటాడు. నాకు తెలిసి జైంట్ వీల్ ఆ ప్రాంతంలోనే ఉంటాడు. ఇంకొకటి, అతనికి ఈ రింగ్స్ ఆట అంటే కూడా ఇష్టం అనమాట. అందుకని ఈ ఏరియాలో ఎక్కడైనా రింగ్స్ అనేటివి ఉంటే ఆ రింగ్స్ అనేటివి ఎతికేయాలి. ఆ ప్రాంతంలో దొరికే అవకాశం ఉంది. ఓకే, దొరికాడు అనుకుంటా. అతనేనా? కాదు, అతను కాదండి. ఓకే, అదే చూస్తున్నాను ఇప్పుడు. రింగ్స్ షాప్ ఎక్కడుందో అనేది చూస్తున్నాను. ఈ బ్యాగ్స్ ఏరియాలో ఇక్కడంతా ఉండడని నాకు తెలుసు. రింగ్ వేసి గిఫ్ట్ పట్టుకుంటారు కదా, ఆ ప్లేస్లో అయితే ఖచ్చితంగా ఉంటాడని నాకు నమ్మకము. చూస్తున్నా ఎక్కడా లేడే. అబ్బా, టైం గురించి మర్చిపోయాను నేను. దగ్గర 4.5 minutes అయిపోతుంది. నా వల్ల అవుతుంది. ఇంకా ఎట్లయినా కనిపెట్టాల్సిందే మామని. పోతున్నాను. ఖచ్చితంగా ఆ గేమ్ జోన్లో జైంట్ వీల్ ప్రాంతంలో ఉంటాడని నాకు ఖచ్చితంగా నమ్మకం. త్వరగా వెళ్తాను. ఇంకా మనకి 4 minutes టైం మాత్రమే ఉంది. ఈ 4 minutes టైంలో మామని పట్టేసేయాలి. నేను మెయిన్గా ఎతికేది ఏంటంటే ఆ రింగ్ గేమ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్ గేమ్స్ కాడ ఉంటాడేమనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ గేమ్ అనేది ఎక్కడుంది? ఇక్కడ ఇంత పెద్ద క్రౌడ్లో మనం కనిపెట్టాలి. మీరైనా గెస్ట్ చేయండి, ఒకవేళ మీకైనా కనపడతాడేమో. నాకన్నా ముందర మీకు కనపడతాడా, నాకు కనిపెడదాం. ఇది ప్లే జోన్ ఏరియాలో మనం ఇప్పుడు అతన్ని కనిపెట్టాలి ఎట్లయినా. నియర్లీ చూసారా నా ఫేస్ ఎంత టెన్షన్గా పడుతున్నానో. ఇప్పుడు నేను రింగ్స్ వేసే ప్లేస్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ ఖచ్చితంగా ఉంటాడని నా నమ్మకం. చూస్తున్నాను. బాబ్రే, మామా ఎక్కడున్నావు? ఇప్పుడైతే నేను 10,000 ఇచ్చే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఒకవేళ నేను పట్టుకోలేకపోతే. కానీ ఖచ్చితంగా పట్టేస్తాను. మామా ఎక్కడున్నావు మామా? ఎక్కడ? ఎతుకుతూ ఉన్నాను. నాకు లైట్ బ్లూ టీషర్టు, వైట్ క్యాప్ ఉన్న వాళ్ళు కనపడాలన్నమాట. ఇప్పుడు జైంట్ వీల్ ఏరియాలో చూద్దాము. టైం అయితే అయిపోయింది. దగ్గర టైం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2.5 minutes మాత్రమే మనకు ఉందన్నమాట. 2.5 minutesలో మామ ఎక్కడున్నా కనిపెట్టేసేయాలి. ఒకవేళ వీటిలో ఏమన్నా ఎక్కి ఆడుతున్నాడా ఏమో అర్థం కావట్లేదు. కనపడరా డే మామ. ఇక్కడ చూస్తున్నా. ఎక్కడ మామ? ఎక్కడ? కనిపెట్టేశానా? కనిపెట్టేశానండి. దిగ్గు కనిపెట్టేసి ఎట్టకేలకు మామని కనిపెట్టేశాను. వైడాలుగా అల్లుండి 10 నిమిషాలు లోపలే పట్టేశాము. మనం 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ప్లీజ్ like and subscribe Warrior channel.